తను నగ్నంగా పరిగెత్తి గుళ్ళోకెళ్ళి అమ్మవారి చీర తీసుకుని ఆ పైన అమ్మవారి విగ్రహం తీసుకుని చెరువులో మునిగి చనిపోయినటువంటి అమ్మాయి తేజస్విని అని తేల్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కూడా తేల్చారు. ఎందుకు ఇలాంటి చర్య తీసుకుంది అన్నటువంటి ఇలాంటి పని ఎందుకు చేసింది అన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పటికీ స్పష్టత అటు పోలీసుల నుంచి రాలేదు, ఇటు వాళ్ళ కుటుంబం నుంచి రాలేదు. వాళ్ళ అమ్మని కొంతమంది మీడియా ప్రశ్నిస్తే మా అమ్మాయిని తెచ్చిస్తావా, మా అమ్మాయిని బ్రతికిస్తావా, అప్పుడు సమాధానం చెప్తానని వాదిస్తోంది. అసలు ఏం జరిగింది అన్నటువంటి మాత్రం క్లారిటీ రాలేదు. దీని మీద ఏదైతే సైక్రియాటిస్ట్ పిఎస్వై విశేష్ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడలో తేజస్విని మరణం అనేక ప్రశ్నలను మన ముందుకు తెచ్చింది. ఒక చదువుకున్న యువతి, ఐటీ రంగంలో పనిచేసిన ఒక ప్రొఫెషనల్ అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళడం, నగ్నంగా రోడ్లపై పరిగెత్తడం, ఆలయంలోకి వెళ్ళడం, చివరికి చెరువులో మృతదేహంగా కనిపించడం. ఈ సంఘటన చాలా మంది ఒక సంచలన వార్తగా చూస్తున్నారు. కొందరు మూఢనమ్మకాలతో వివరిస్తున్నారు, మరికొందరు ఆధారం లేకుండానే తీర్పులు ఇస్తున్నారు. కానీ ఒక సైకాలజిస్ట్గానే నీ గట్ల ఇంకో విషయాన్ని చూస్తున్నాను. ఇది మన సమాజంలో మానసిక ఆరోగ్యంపై ఉన్న అవగాహన లోపానికి అద్దం పట్టినటువంటి సంఘటన. మనం చూసింది చివరి అరగంట మాత్రమే, కానీ ఆమె అనుభవించిన బాధ బహుశా నెలల తరబడి సాగుండొచ్చు. వార్తలు ఆమె కొంతకాలంగా భయంకరమైన కళ్ళు వస్తున్నాయని, నిద్రలో కేకలు వేస్తోందని కుటుంబ సభ్యులు చెప్పినట్టు సమాచారం వచ్చింది. ఇవి ఒక్కటే చూసి ఏ వ్యాధిని నిర్ధారించడం. కానీ ఒక ప్రశ్న మాత్రం అడగాలి, మన మెదడు సహాయం కావాలని సంకేతాలు ఇస్తే మనం వాటిని ఎంత సీరియస్గా తీసుకుంటాం? గుండెపోటు రాకముందు గుండె కొన్ని హెచ్చరికలు ఇస్తుంది, స్ట్రోక్కి ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కొన్ని తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలు కూడా మెదడు ముందుగానే సంకేతాలు ఇస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మనం వాటిని ఓవర్ థింకింగ్, బలహీన మనస్తత్వం, దేవుడిపై నమ్మకం తగ్గింది అంటూ కొట్టి పారేస్తుంటాం. ప్రతి వ్యక్తిలో ఒకేలా ఉండదు. కొంతమందిలో తీవ్రమైన భయం కనిపిస్తుంది, కొంతమందిలో నిద్ర పూర్తిగా దెబ్బతింటుంది, మరికొందరిలో ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోతుంది. కొన్నిసార్లు వాస్తవాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో కూడా ఇబ్బందులు ఏర్పడుతుంది. ఇట్లాంటి లక్షణాలు కనిపించాలంటే తప్పనిసరిగా ఒకే మానసిక రుగ్మత ఉందని కాదు, ఇవి న్యూరలాజికల్, వైద్య లేదా ఇతర కారణాలతో కూడా రావచ్చు. అందుకే స్వయంగా నిర్ధారణ చేయకుండా వెంటనే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం అత్యంత ముఖ్యం. సమస్యను అంగీకరించకపోవడం కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది, స్ట్రెస్ మాత్రమే అందరికీ ఇలాగే ఉంటుంది, ఇలాంటి మాటలతో చాలామంది చికిత్సను ఆలస్యం చేస్తున్నారు. మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్మడం. కొన్ని కుటుంబాలు ఇప్పటికీ మానసిక సమస్యలను వైద్య సమస్యగా కాకుండా దైవశాపం, చేతబడి లేదా ఆవహించిన శక్తిగా భావిస్తాయి. దీనివల్ల చికిత్స ప్రారంభం కావాల్సిన సమయం వృధా అవుతుంది. ముద్ర వేయడం, పిచ్చోడు, మెంటల్, ఇవాటి పిల్లలందరూ ఇలాగే, ఇలాంటి పదాలు సహాయం కోరే వ్యక్తిని మరింత ఒంటరిగా చేస్తాయి. కుటుంబ సభ్యులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు, మీ ఇంట్లో ఎవరైనా చాలా రోజులుగా నిద్రపోకపోతే, కారణం లేకుండా తీవ్రమైన భయంతో ఉంటే, ప్రవర్తన ఒక్కసారిగా పూర్తిగా మారిపోతే, అసంబద్ధంగా మాట్లాడితే, తన భద్రతకు లేదా ఇతరుల భద్రతకు ప్రమాదం కలిగించేలా ప్రవర్తిస్తే వెంటనే సైక్రియాటిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ లేదా సమీప ఆసుపత్రిని సంప్రదించండి. సోషల్ మీడియాకు కూడా బాధ్యత ఉంది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వీడియోలు వైరల్ చేయడం, బాధితుడి చివరి క్షణాలు పదే పదే ప్రసారం చేయడం, ఆధారాలు లేని కథలల్లడం, ఇవి అవగాహన పెంచవు, కుటుంబ బాధను మాత్రమే పెంచుతాయి. ఒక మనిషి జీవితాన్ని సంచలనంగా మార్చడం కాదు, అలాంటి విషాదాలు మళ్ళీ జరగకుండా సమాజాన్ని చైతన్యపరచడం మీడియా మనందరి బాధ్యత. తేజస్విని మరణానికి అసలు కారణం ఏంటో దర్యాప్తు పూర్తయిన తర్వాతే తెలుస్తుంది. కానీ ఈ ఘట్ట మనకు ఓ సందేశం ఇస్తోంది. మానసిక ఆరోగ్య సంక్షోభం కూడా అత్యవసర వైద్య పరిస్థితి. దాన్ని నిర్లక్ష్యం చేయడం, సిగ్గుపడడం, దాచిపెట్టడం, మూఢనమ్మకాలతో ఆలస్యం చేయడం కొన్నిసార్లు తిరిగి సరిచేయలేనటువంటి పరిణామాలకు దారి తీయవచ్చు. చివరి మాట, తేజస్విని గురించి ఇప్పుడు మనం చేయగలిగిన అత్యంత గౌరవప్రదమైన పని ఊహాగానాలు చేయడం కాదు, ఆ విషాదాన్ని ఒక పాఠంగా తీసుకోవడం. ప్రతి కుటుంబంలో మానసిక ఆరోగ్యంపై సంభాషణలు ప్రారంభించడం. ఏమైంది అని అడిగే బదులు నీకు ఎలా అనిపిస్తోంది అని అడగడం. ఎందుకంటే చాలాసార్లు ఒక వ్యక్తిని కాపాడేది మందు మాత్రమే కాదు, వినే ఒక మనసు, సమయాన్ని గుర్తించే కుటుంబం, సహాయం అందించే సమాజం. మరో తేజస్విని కోల్పోకుండా ఉండడానికి మానసిక ఆరోగ్యాన్ని పిచ్చిగా కాదు, ఆరోగ్యంగా చూడడం ఈ రోజే ప్రారంభిద్దామని చెప్తున్నారు.